హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు గదా! ఈరోజైతే సండే. సండే అంటే ఫన్ డే. ఫన్ డే గాదు పని డే. ఎందుకంటే పని ఎక్కువుంటది గదా! మీకు తెలిసిందే. సండే అంటే 6 రోజుల పనంతా గూడా ఆ రోజే ఉంటది. సో, ఇట్లాంటి పనులన్నట్టు ఏదో ఒక పని మాకైతే సండే అచ్చిందంటే ఏదో ఒక పనైతే ఖచ్చితంగా ఉంటది. అయితే ఈరోజు మా ఆయన చేసిన తహరీ ఉన్నది. అంతే గాకుండా మేము బయటికైతే పోయినాం శనివారం రోజు. ఆహ్, నెల రోజులైతుంది గదా! మా పిల్లలు బయట బయట ఫుడ్ తినక కాబట్టి బయటికి పోదాం తిందాం అన్నారు. అందుకని చెప్పి శనివారం రోజు తీసిన వీడియో గూడా ఉన్నది. ఇంట్లోనే యాడ్ చేసిన ఏమేం తిన్నాం అన్నది, ఎక్కడికి పోయినాం అన్నది, ఏం తెచ్చుకున్నాం అన్నది అన్నీ గూడా ఇంట్లోనే ఉన్నాయి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ ఇయ్యండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తాను గదా! అవైతే షీట్స్ అంటే మనము గేట్‌లకు కనబడకుండా ఉండడం కోసం కుక్కలు గూడా అచ్చి మనకు ఆ సందుల్లోంచి గేట్ సందులోంచి కుక్కలు గూడా ఇంట్లోకత్తయి గదా! అట్లాంటి రాకుండా ఉండడం కోసము షీట్ అనేది మా ఆయన పెట్టేటోడన్నట్టు. అంతే గాకుండా మా ఇంటి ముంగట మా రాడ్ గూడా ఉంది గదా! అంటే బాల్కనీ డిజైన్. ఆ ప్లేస్‌లో గూడా మేము షీట్ పెట్టేటోళ్ళం అన్నట్టు. ఉండే అన్నట్టు అంతకుముందు. ఒక 3, 4 సంవత్సరాల కిందట. అదేం జేశిందంటే అది కొన్ని రోజుల తర్వాత గాలికచ్చి కొన్ని రోజులు అది ఒక 4, 5 సంవత్సరాలు ఉన్న తర్వాత గాలికి అవి ఇట్లా రావడం వల్ల అదేమైందంటే మొత్తము పాడైపోయింది. ఇరిగిపోయిందన్నట్టు. గాలికి. అట్లా ఇప్పుడైతే రోజులైంది. నిలబడితే మొత్తం కనబడతాంది. అక్కడి నుంచి నిలబడాలన్నా మంచిగా అనిపిస్తలేదని చెప్తే, మా ఆయనైతే షీట్ అయితే తీసుకొచ్చిండు. అదైతే అరేంజ్ చేత్తారన్నట్టు మా పిల్లలు, మా ఆయన. ఇక్కడొచ్చేసి మీకు ఇది ఓల్డ్ సిటీకైతే నిన్న పోయినాం. శనివారం రోజు రాత్రి. అయితే అక్కడి నుంచి వచ్చేటప్పుడు నారీకి సంబంధించిన రోటీలైతే తీసుకొనొచ్చినాం. నారీ సూప్ అంటారన్నట్టు ఇది. నారీ సూప్ అంటే ఏం లేదు. మటన్ ముక్కలను, మటన్ పీసెస్‌లను బాగా ఉడికిస్తారన్నట్టు. ఉడికించిన మసాలాలేసి బాగా ఉడకబెడతారు. వాటర్ పోసి, మసాలాలేసి దానిని హరీ సూప్ అంటారు. ఈ చలికాలంలా అంతే గాకుండా వర్షాకాలంలో ఈ సూప్ అనేది బాగా తాగుతారు ఎముకలు. ఎముకల సూపు. మనకు ఎముకలు స్ట్రాంగ్ ఉండడం కోసం బాగా ఫేమస్ అన్నట్టు. ఓల్డ్ సిటీకి పోతే ఎక్కడైనా ఇదే దొరుకుతది. ఇంకా అదైతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా తిందామని చెప్పి వేడైతే చేత్తానా. ఇంకా మా పిల్లలు, మా ఆయనైతే వర్క్ చేత్తారు. ఇక్కడ ఎవరో మోటారేసిర్రు. నీళ్లు నిండి పోతాన్నాయి అన్నట్టు. ఈ మధ్య మాకు బోర్ అనేది సరిగ్గా పనిచేస్తలేదు. నీళ్లున్నాయి గానీ ఒక్క 2 నిమిషాలే నీళ్ళొస్తానే ఆ తర్వాత ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోతుందన్నట్టు. అందుకని జెప్పి ఎవరో మరి మంచినీళ్ళ వాటర్ ఎషిండన్నట్టు. మంచినీళ్ళు ఇట్లా మొత్తం వేస్ట్ జేత్తారు. మా బిల్డింగ్‌లా 5 ఫ్యామిలీలన్నట్టు. కిందొచ్చేసి డబుల్ బెడ్‌రూము ఇల్లు. పైనొచ్చేసి 4 పోర్షన్స్ ఉంటాయి. అన్నీ గూడా సింగిల్ బెడ్‌రూమ్స్ అన్నట్టు. ఫ్రంట్ ఒకటి, బ్యాక్ ఒకటి, ఫ్రంట్ ఒకటి, బ్యాక్ ఒకటి అట్లా 4. కిందొచ్చేసి డబుల్ బెడ్‌రూమ్స్ అన్నట్టు. అట్లయితున్నది. ఇక్కడైతే మా పెద్దోడైతే మటన్ తేవడానికి కోసమైతే పోతార్రు. ఇంగ మా పెద్దోడైతే కొద్దిగా నేర్చుకున్నాడు. కొద్దిగా కాదు మంచిగానే నేర్చుకున్నాడు. ఎప్పుడైనా వాడే నడుపుతాడన్నట్టు సండే వచ్చిందంటే. నేనైతే అద్దనే చెప్తా. ఇంకా ఏజ్ లేదు గదా! 14 ఇయర్సే ఇంకా టైం ఉంటది. అబ్దు పోలీసులు ఎవరైనా చూస్తే పట్టుకుంటారంట గాని, ఇంకా మా ఆయన ఇప్పటి నుంచి అన్నీ నేర్పియాలని చెప్పి అట్లయితే నేర్పిస్తాడన్నట్టు. ఇక్కడైతే మా ఆయన చెత్తండంటే అది స్పెషల్ కొత్తగా ఏదో ఒక రెసిపీ అయితే ఉంటది గదా! మా ఇంట్లో. ఈ మధ్య బాగా రోజులైతుందిగా మా ఆయన చేయక వంటలు. ఇప్పుడైతే ఈరోజు తహరీ చేత్తారన్నట్టు. మా చిన్నపాటి ఫంక్షన్ ఉన్నా ఏదైనా చిన్నగా ఇంట్లో ఎవరైనా చుట్టాలొచ్చినా వచ్చినప్పుడు మేమైతే ఈ తహరీ ఎక్కువ చేస్తాం. కిచిడి, తహరీ, కట్ట ఇవన్నీ గూడా ఎక్కువ ఎవరైనా చుట్టాలొస్తే చేస్తామన్నట్టు. అయితే ఇది మంచిగుంటది రెసిపీ. మీరు ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీ ఇంట్లో ట్రై కూడా చేయండి. ఒకవేళ మటన్ ఉంటే మటన్, చికెన్ ఉంటే చికెను. ఇప్పుడైతే ఒక పెద్ద గిన్నె పెట్టుకున్నాడు. గిన్నెలో ఆయిల్ అయితే వేసుకున్నాడు. ఉల్లిపాయలు 2 కడిగేసుకున్న ఉల్లిపాయలేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత హోల్ గరం మసాలాలేసుకోవాలి. ఏమంటారు షాజీరా, ఇలాచి, లవంగాలు, దాల్చిని, బిర్యానీ ఆకు, ఇంకా మిరియాలు ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా వేసుకొని కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసుకుంటాము. కానీ ఇది టేస్ట్ వైస్ మాత్రం సూపర్ ఉంటది. వేడి వేడిగా ఇది పెరుగుతోని గాని, రైతాతో గాని తింటే మాత్రం సూపర్ ఉంటది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. నెక్స్ట్ ఆదివారం, ఈ ఆదివారం చూసిర్రు గదా! నెక్స్ట్ ఆదివారం రోజు ఖచ్చితంగా ట్రై చేయండి. చికెన్‌తోని తెచ్చుకుంటే చికెన్‌తో ట్రై చేయండి. మటన్‌తోనైనా, చికెన్‌తోనైనా రెండిటితోనైనా సూపర్ టేస్టీగుంటది. అయితే నిన్న సండే అని జెప్పి మేమైతే పార్క్‌కైతే పోయినాం. పార్క్‌కి పోతే అక్కడ ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. అది గూడా మీతోని ఇలా షేర్ చేసుకుంటూ ఉంటా. ఎప్పుడైనా పార్క్‌కి పోతే ఈ మిస్టేక్‌లు మాత్రం అస్సలు జేయకండి. ఇక్కడైతే టమాటాలు వేసుకున్నా. టమాటాలైతే పావు కిలో వరకేసుకున్నాడు. ఇవి మంచిగా మగ్గాలే. మగ్గిన తర్వాత మనం కొద్దిగా ముందుగానే కడిగేసుకున్న కొత్తిమీర, పుదీనా ఇందులో పచ్చిమిర్చి గూడా యేసుకుంటాండు. ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలే.
అయితే బాగా రోజులైతాంది మేము పార్కుకు పోక అని చెప్పి, ఇంకా మా ఆయనయితే తీసుకుపోయిండు. ఎట్లాగో మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే నహరి సూప్ ఉన్నది గదా! అండేదేం లేదు గదా! ఒకసారి పోయేద్దాం అని చెప్పి తీసుకొని పోయిండు. అయితే ఇగ మేమైతే మా పిల్లలైతే ఆడుకుంటార్రు. ఆడుకుంటూ ఉండంగా నేను ఒక రౌండ్ అయితే అంటే ఇట్లా మనము రౌండ్ అంతా కొట్టేసిన మా ఆయన నేను. మా ఆయన ఇంకో 2 రౌండ్‌లు కొడతాడని చెప్పి, ఇంకొక 2 రౌండ్‌లు కొట్టేసొస్తాను అంతసేపు కూసో అని చెప్పిండు. నేను కూర్చున్నా. కూర్చున్నో లేదో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది జూసి నాకేమైందనేది గూడా మీకు జెప్తా. ఇక్కడ జూస్తారు గదా! నేను మాటల్లో పడి చెప్పడం మర్చిపోయినా. పసుపయితే యేసుకున్నాడు. పసుపేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ గూడా యేసుకుంటాండు. యేసుకొని మంచిగా గలుపుకోవాలి. ఇందులో ఉప్పు, కారాలు గూడా యేసుకోవాలి. మీకు వేసుకున్నప్పుడు జెప్తా. అయితే నేను ఇంకా రెస్ట్ తీసుకుందాం అని చెప్పి ఒక చెట్టు కిందయితే కూసున్నా. నా పక్కన మనకు ఎక్సర్‌సైజ్ జేసుకోవడం కోసం గూడా ఉంటాయి గదా! అవి వాటి మీద ఒకతను ఒక 50 సంవత్సరాలు ఉంటాడనుకుంటా. వాటి మీద ఆయనే ఎక్సర్‌సైజ్ చేస్తాడు. అంటే మనము సైక్లింగ్ చేస్తాడన్నట్టు. సైక్లింగ్ నేను చూసుకుంటూనే ఉంటాను అప్పటికే. బాగా సైక్లింగ్ చేసిండు. అంటే కనీసం ఒక 50, 60 వరకు సైకిల్ తొక్కినట్టుగా తొక్కేది ఉంటది కదా మనకు. దాని మీద తొక్కుతా ఉన్నాడు. నేను చూస్తానా. ఆయన రోజు వస్తారట. మా ఆయనకు కూడా తెలుసట. ఒక బ్యాచ్ ఉంటదన్నట్టు. వాళ్ళ దోస్తుల బ్యాచ్ ఒక నలుగురు, ఐదుగురు పెద్దవాళ్ళు. వాళ్ళు రోజు వాకింగ్‌కస్తారని చెప్పిండు మా ఆయనైతే. నాకైతే విషయం తెలవది. ఆయన సైక్లింగ్ అయితే ఒక 50, 60 సార్లు తొక్కిండు. ఇక్కడ చూసిర్రు గదా! నేను చెప్పడం మర్చిపోయినా. ఇక్కడైతే ఉప్పు, కారం అన్నీ యేసుకున్న తర్వాత మంచిగా మగ్గిన తర్వాత మటన్ యేసుకున్నాడు. ఈ మటన్ ప్లేస్‌లో మీరు చికెన్ గూడా యేసుకోవచ్చు. చికెన్ యేసుకొని ఇట్లా కలుపుకోవచ్చు. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత మనం వీటికి సరిపడా నీళ్లు పోసుకుందాము. ఇక్కడైతే మేము బియ్యం వచ్చేసి 2 గ్లాసుల బియ్యం యేసుకుంటాను గాబట్టి 4 గ్లాసుల వాటర్ పోసుకుంటాండు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పెరుగు గూడా యేసుకోవాలి ఇందుల. మీకిష్టం ఉంటే నిమ్మకాయ రసం, నిమ్మకాయ పులుపు గూడా యేసుకోవచ్చు. సూపర్ టేస్టీగుంటది. నిమ్మకాయ పులుపేసుకుంటే. ఒకవేళ మీకు ఆహ్, ఇష్టం లేదు అనుకుంటే మీరు ఇట్లా పెరుగు గూడా యేసుకోవచ్చు. పెరుగేసుకొని గూడా నిమ్మకాయ పులుపు గూడా యేసుకోవచ్చు. సూపర్ టేస్టీ ఉంటది. ఇట్లా పెరుగేసుకున్న తర్వాత మంచిగా ఆయిల్ మీదికొచ్చిన తర్వాత మనమైతే వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. ఇక్కడ చూస్తారు గదా! ఇంకా మా ఆయనైతే బాగా రోజుల తర్వాత కిచెన్‌లోకొచ్చిండు. ఎందుకంటే ఈ మధ్య నాకు హెల్త్ మంచిగుండకపోయేసరికి ఏదో ఒక వంట చేస్తానా, మా ఆయనకిచ్చేత్తానా, మా పిల్లలకి పెట్టేత్తానన్నట్టు. ఇప్పుడు కొద్దిగా సెట్ అయింది మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల. ఇక్కడైతే వాటర్ అయితే వేసుకుంటాండు. ఒక 4 గ్లాసుల వాటరు, 2 గ్లాసుల బియ్యానికి. ఇక్కడ నీళ్లు పోసుకున్న తర్వాత గరం మసాలా, మటన్ మసాలా పౌడర్ ఏసుకొని నీళ్లు మరిగిన తర్వాత బియ్యం అయితే యాడ్ చేసుకుందాం. మంచిగా దమ్ ఇచ్చిన తర్వాత మనకు తహరీ అయితే రెడీ అయిపోతది. అయితే నేను పక్కన కూర్చున్నా. పక్కన కూర్చున్న తర్వాత ఆయన ఒక 40, 30 సార్లనో మరి చేసిండు. చేసిన తర్వాత మంచిగా నిలబడ్డాడిగ. నిలబడ్డ తర్వాత ఏమైంది వంగిండన్నట్టు. ఒక్కసారిగా వంగిండు. వంగేసరికి ఏమైంది ఆయనకు అప్పటి వరకు ఒక 30, 40 సార్ల చేసిండు గదా! సైక్లింగ్ చేసిండు గదా! ఒక్కసారిగా వంగేసరికి వార్మప్ చేసుకుందామని చెప్పి వంగిండు. వంగిండో లేదో చక్కరొచ్చి అంటే వంగి లేచిండన్నట్టు. వంగి లేచేసరికి మొత్తం చక్కరొచ్చినట్టయింది. చక్కరొచ్చినట్టయి కింద పడితే ఒక కనీసం 6.5 ఫీట్లున్నాడు. అంత హైట్ ఉన్న పర్సన్ కింద పడేసరికి ఒక్కసారిగా పడిపోయిండన్నట్టు. అట్లా పడిపోయేసరికి ఆయనకు ఒక్కసారిగా ముందున్న ఒక చిన్న రాయి లాంటిదుండే దాని మీద పడ్డాడు. పడుడుతోనే ఈ చేతి వేళ్ళనేవి ముడుచుకుపోయినాయి. ఒక వేలైతే ఫ్రాక్చర్ అయిపోయింది. ఇరిగిపోయిందన్నట్టు. దాంతో పాటు ముక్కుకు దెబ్బ తగిలి ముక్కులోంచి రక్తము మొత్తం స్పృహ కోల్పోయిండన్నట్టు. మస్తు వాటర్ పోసి ఆయనను అది జేసినా గూడా ఆయన లేవలేదన్నట్టు. నిజంగా సీరియస్ అయిపోయింది. అది జూసి నాకు గూడా మా ఆయనకైతే మొత్తం విషయం చెప్పినా. చెప్పుకుంటూనే ఉన్నానో లేదో నాకు గూడా చక్కరొచ్చినట్టయిపోయి నేను గూడా కింద పడిపోయినా. అసలు ఒక 2 నిమిషాలు నాకు ఆ స్పృహ కోల్పోయానన్నట్టు. గట్లయితుంటది. ఇక్కడ మటన్ తహరీ అయితే రెడీ అయిపోయింది. సింపుల్‌గానే మనకు చికెన్‌తోని గూడా చేసుకోవచ్చు. ఎప్పుడైనా వీలున్నప్పుడు ఈ విధంగా రెడీ చేసుకొని ఎంజాయ్ చేయండి. సూపర్ టేస్టీగుంటది. ఇక్కడైతే మా పెద్దోనికి ఇంకా అన్నం తినేసినాం. ఒక 2 అవర్స్ అట్లా రెస్ట్ తీసుకున్నామో లేదో 4:30 అట్లా అయితాంది. ఇంకా మా పెద్దోడైతే కటింగ్ బాగా పెరిగింది. కటింగ్ తీసుకుపోవాలని చెప్పి నేనన్నా. అందుకని చెప్పి ఇంకా కటింగ్‌కయితే తీసుకుపోతాండు. వాడు మరి కటింగ్ అయితే చిన్నగా చేపిస్తే ఇంకా ఫ్రెండ్స్ అందరు నవ్వుతారని చెప్పి అంటున్నాడు మా పెద్దోడైతే. ఇంకా అలా అయితే ఎళ్తారు. ఎళ్ళిన తర్వాత మేమైతే వీళ్ళు స్నానాలు చేపిచ్చిన తర్వాత బయటికైతే పోదాం అనుకున్నాం. ఏం తింటామో ఏమో తెలవదు. మా చిన్నోడికైతే బాగా తినాలని ఉంది. ఎందుకంటే పాపం టైఫాయిడ్ వచ్చింది గదా! 1 ½ మంత్ నుంచి వాడు ఏమి తింటలేడన్నట్టు. అందుకని చెప్పి బయటికైతే పోయినాం. ఇంకా ఓల్డ్ సిటీకే పోయినాం. ఓల్డ్ సిటీకి వెళ్ళి అక్కడ ఒక ఫేమస్ రెస్టారెంట్ ఉంటదన్నట్టు. రీజనబుల్ ప్రైస్ దొరుకుతది. మస్తు మంచిగుంటదన్నట్టు. ఆడికైతే వచ్చేసినాము.
నా బర్త్డేకు వద్దాం అనుకున్నాం. పోయిన నెల 19 తారీఖు నా బర్త్డే అంటే మీరందరూ కూడా విషెస్ చెప్పిర్రు కదా. అప్పుడు మా పిల్లలకు నాకు అందరికి ఇంట్లో జ్వరాలే అన్నట్టు. కానీ మీకు ఎవరికి చెప్పలేదు. అప్పుడు విషెస్ అయితే ఇచ్చిర్రు, మీరు అందరు బ్లెస్సింగ్స్ ఇచ్చిర్రు, నాకు మంచిగా అనిపించింది. అప్పుడు వద్దాం అనుకున్నా, అప్పుడు మిస్ అయింది. మా పెళ్లి రోజు అంటే May 16th రోజు వచ్చినాం అన్నట్టు. మళ్ళీ June 19th రోజు నా బర్త్డే కదా, అప్పుడు వద్దాం అనుకున్నాము. అప్పుడు మిస్ అయింది. ఇప్పుడు వచ్చినాం అన్నట్టు. ఇంకా వచ్చే నెల మా పెద్దోని బర్త్డే ఉంది. ఇంకా మనం ఈ రోజు ఏం జరుగుతుంది అనుకోవడం కన్నా ఈ రోజు ఏం జరిగింది అని అనుకోవడమే బెటరు. ఎప్పుడో జరిగేదాని గురించి ఆలోచించొద్దని నాకు అర్థమైంది అన్నట్టు. ఇంకా మొత్తానికైతే మా చిన్నోనికి మంది తినాలనిపించింది అని చెప్పి ఇక్కడికి వచ్చేసినాం. ఫస్ట్ అయితే స్టార్టర్స్ తిన్నాం. తినేసిన తర్వాత మంది ఆర్డర్ చేసినాం. తర్వాత బిర్యానీ మా పెద్దోడు తింటా అన్నాడు, వాని కోసం బిర్యానీ కూడా ఆర్డర్ చేసినాం అన్నట్టు. ఇట్లయితే జరిగిపోయింది అన్నట్టు. సండే రోజు అంతా బ్యాడే జరిగింది. అంటే నాకు అతన్ని చూసేసరికి అతని ముక్కులోంచి రక్తము, దాంతో పాటు చెయ్యి వేలు విరిగిపోయి ఫ్రాక్చర్ అయింది మా కళ్ళ ముంగటనే. అవన్నీ చూసేసరికి నాకు చక్కెర వచ్చినట్టు అయిపోయి పడిపోయినా. మా పెద్దోడైతే నాకు మెలకువ రావడం కోసం అని చెప్పి చెస్ట్ దగ్గర మస్తు మసాజ్ చేసిండట. వాడు తర్వాత చెప్పిండు, వాడు మమ్మీ ఇట్లా అయిపోయింది మమ్మీ అని చెప్పిండు. నేను ఇంతవరకు ఎప్పుడు కూడా చక్కెర వచ్చి పడిపోలేదు, స్పృహ కోల్పోలేదు. అలాంటి సిచ్యువేషన్ కూడా నేను చూడలేదు. ఒక్కసారి చూసేసరికి నాకు కొంచెం హైబత్ లాగా అయిపోయింది. ఇంకా మా ఆయన అయితే ఇంకెప్పుడు నేను పార్కు తీసుకురా అని చెప్పి అన్నాడు. అట్లయితే ఉంటది. ఇంకా మా పెద్దోడు అయితే బిర్యానీ తింటాడు, వానికి మంది అయితే నచ్చలేదట. ఇట్లయితున్నది. మరి నచ్చితే ఒక లైక్ చేయండి, కొత్త వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి. నమస్తే, సెలవు.